హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనూష. గత ఒక వారం రోజుల నుంచి ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. నేను మా పాప కలిసేసి చల్లగా ఉండే ఫ్రూట్స్ సాలడ్ అనేది ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తాం. నేను ఈ ఫ్రూట్ సాలడ్ చేయకముందు ఇది తయారు చేయాలంటే ఎన్ని ఐటమ్స్ కావాలో ఎంత ప్రాసెస్ అని భయపడ్డాను. కానీ ఇది చేసిన తర్వాత ఇంత ఈజీయా అనిపించింది. ఎండలకి చల్లగా ఉండేటటువంటి ఫ్రూట్ కస్టర్డ్ అనేది ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇదైతే ఇంట్లో 5గురికి సరిపోయే విధంగా నేను తయారు చేస్తున్నాను. ఈ రెసిపీ తయారు చేయడానికి అడుగు మందంగా ఉన్నటువంటి ఒక గిన్నెను తీసుకొని దాంట్లో 1/2 లీటర్ వరకు పాలైతే వేసుకొని మరిగించుకోవాలి. మీరు ప్యాకెట్ పాలైనా వాడుకోవచ్చు, లేదంటే నార్మల్ గా బయట దొరికేటటువంటి గేదె పాలనైనా వాడుకోవచ్చు. ఏ రకం పాలు వాడినా కానీ పాలు అనేది చిక్కగా ఉండే విధంగా చూసుకోండి. దీనికోసం అయితే మీకు ఇంట్లో ఏ ఫ్రూట్ ఉన్నా కానీ అవి వాడుకోవచ్చు. అది ఇది అని తేడా ఉండదు. నాకైతే ఇంట్లో ఇప్పుడు ద్రాక్ష, ఇంకా ఈ బనానా, ఆరెంజ్, కర్బూజకాయ అయితే ఉన్నాయి. వీటిని వాడే ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మీరు గ్రేప్స్ తీసుకుంటే అలా డైరెక్ట్ గానే వేసుకోవచ్చు. లేదు మా పాపకైతే అలా ఇష్టం లేదని ఈ విధంగా ఒక్కొక్కదాన్ని ఇలా చిన్న పీసుల్లాగా అయితే కట్ చేస్తుంది. ఆరెంజ్ కూడా పైన పీల్ మొత్తం తీసేసి గింజలను కూడా తీసేసి ఇలా పలుపుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బనానా కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేసేటప్పుడు బనానా ఇంకా యాపిల్ ఉంటే తినడానికి అయితే బాగుంటుంది. ఇంకా మన దగ్గర అయితే యాపిల్ అందుబాటులో లేదు కాబట్టి ఈ బనానానే ఈ రెండింటిని తీసుకొని చిన్న ముక్కల్లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్స్ అని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసే లోపు మనం పొయ్యి మీద పెట్టినటువంటి పాలు కూడా మరిగిపోయి ఉంటాయి. సేమ్ కర్బూజా కూడా పైన తొక్కు మొత్తం తీసేసి లోపల గింజలు కూడా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. సమ్మర్ కదండి, చాలా వరకు కర్బూజకాయ కానీ పుచ్చకాయ కానీ ఇంట్లోనే ఉంటుంది. చల్లదనానికి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు ఈ సమ్మర్ సీజన్ లో. మీ దగ్గర ఏ ఫ్రూట్ అందుబాటులో ఉంటే దాన్ని వాడుకోండి. ఇవి కట్ చేసుకునే లోపు పాలు కూడా మరిగిపోయాయి. నాకు కస్టర్డ్ పౌడర్ అనేది ఎక్కడ దొరికిందో కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చెబుతాను. పాలు సిమ్ లో పెట్టి మరిగించుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా గరిటతో కలపండి. ఇట్లా కలుపుకోవడం వల్ల పాలు అనేది కొంచెం అడుగంటుతాయి కదా, అలా అడుగంటకుండా ఉంటాయి. అయితే 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నా కదా, దానికి సరిపడా ఒక పెద్ద కప్పు అంటే 100 గ్రాముల వరకు పంచదార అయితే దీంట్లో వేసుకున్నాను. పాలలో ఈ పంచదార కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆఫ్ చేసుకొని ఈ పాలను అయితే చల్లార్చుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం కాచి చల్లార్చుకున్నటువంటి పాలల్లోంచి కొన్ని పాలైతే ఒక బౌల్లోకి తీసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఈ పాలల్లో కలుపుకోవాలి. నాకు ఈ కస్టర్డ్ పౌడర్ అనేది నేను ఎక్కడ తీసుకున్నానంటే మీషో నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్స్ 100 గ్రాములు నాకు చాలా తక్కువకే పడ్డాయి. అది కూడా 4 ఫ్లేవర్స్ లో. ఇది ఒకటి 100 గ్రాముల ప్యాకెట్ మనం బయట కొనాలంటే 100 గ్రాములు 149 రూపీస్ అయితే చూపించింది. మనకి 4 ఫ్లేవర్స్, అది వెనీలా, స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఇలాచి, ఈ 4 ఫ్లేవర్స్ మనకి 100 గ్రాముల చొప్పున వచ్చేసి మీషోలో మనకి కాంబో ఆఫర్లో 133 రూపీస్ పడింది. అంటే 133 రూపాయలకి 100 గ్రాముల చొప్పున 4 ఫ్లేవర్లో మనకి కస్టర్డ్ పౌడర్ అనేది దొరికింది. మనం తీసుకున్న ఈ పౌడర్ని 4 లేదా 3 స్పూన్ల వరకు మన క్వాంటిటీకి తగ్గట్టు మనం తీసుకున్న పాలలో కలుపుకోవాలి. ఈ విధంగా పాలు మరీ వేడిగా ఉండకూడదు, అలా అని చల్లగా కూడా ఉండకూడదు, నార్మల్ గా ఉండాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత పాలను ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ను కూడా ఇందులో వేసేసుకొని కొంచెం దగ్గర పడే వరకు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకోవాలి. సేమ్ ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన మిల్క్ వేసిన తర్వాత మనకి 2 నిమిషాలకైతే పాలైతే ఈ విధంగా చిక్కగా తయారవుతాయి. ఈ విధంగా తిక్కుగా ఉన్న ఈ పాలలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ గా చాలా చక్కగా నీట్ గా కుదిరింది. అంత టేస్టీగా ఉంది ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది. నాతో పాటు మా పాప కూడా సహాయం చేసింది ఇది తయారు చేయడానికి. నేను ఇంట్లో ఇలా వెరైటీగా ఏదైనా చేసినప్పుడు మా పాప అయితే నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఏదైనా తయారు చేసేటప్పుడు. ఈ మొక్కలు మొత్తం ఈ మిశ్రమంలో వేసిన తర్వాత ఇవన్నీ చక్కగా బాగా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలు ఉంటాయి కదా, అవి కూడా ఒక పెద్ద గరిటె వరకు అయితే వేసుకోండి. నేనైతే ఎక్కువగా నానబెట్టుకున్నాను, ఎందుకంటే ఈ ఎండల్లో చాలా మంచిదని తెలిసి. ఇంకా ఈ మిల్క్, ఇంకా ఈ ఫ్రూట్స్, ఈ సబ్జాలు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1 గంట సేపు వరకు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే ఇంకా మీకు చల్లగా సర్వ్ చేసుకోవాలి. దీన్ని చల్లగా తింటేనే టేస్ట్ బాగుంటుంది, మనకి కడుపు కూడా చల్లగా హాయిగా ఉంటుంది. ఇంకా గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. దీనిని ఇంకా ఇట్లా బౌల్లో కనుక సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలంలో మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు దీన్ని తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వచ్చి
ఆ వేడికి దీనిని ఫ్రిడ్జ్ లోంచి తీసుకొని చల్లగా ఈ విధంగా తిన్నారంటే కడుపు చాలా హాయిగా ఉంటుంది, మీకు ఎండ దెబ్బ కూడా తగలదు. ఇంకా దీన్ని కాస్త నా కూతురు అయితే ఇలా ఈ విధంగా డెకరేషన్ అయితే చేసింది, ఏదో గ్రేప్ తయారు చేసి ఇలా హార్ట్ సింబల్ లో చేసింది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బాదం పప్పు జీడిపప్పుతో కూడా డెకరేషన్ చేసింది.